శ్రీ రంగనాథ రామాయణము వాల్మీకి మనోరథం. ఈ రీతిన్ కృప వరంబిచ్చి మన్నించి సారస గర్భుండు చరణ పిమ్మట మరి నిర్మల ధ్యాన మతిన్పూని మౌని తరిగొని సకలంబును తలపోసి చూసి వలయన్ 24,000 శ్లోకములు కలిగి 700 సర్గల విస్తరిల్లి కాండంబులారింటన్ కరమొప్ప మిగిలియుండ రామాయణము ఒప్పన్ గావించి ఒనరన్ తక్కిన కథలు ఉత్తరకాండమునని చెప్పే వాల్మీకి మునినాదుండు అంతా. బ్రహ్మర్షి వాల్మీకిపై దయచూపి బ్రహ్మ వరమిచ్చిపోయాక వాల్మీకి నిర్మల చిత్తంలో ధ్యానములో బుద్ధి వహించి శ్రీరాముని కథను యావత్తు అంతరంగాన్న చూసి 24,000 శ్లోకములలో 700 సర్గలు 6 కాండలు కలిగిన రామాయణాన్ని రచించి మిగిలిన కథలు ఉత్తరకాండలో తెలిపాడు. ఈ కథను పఠింపను ఎవ్వరు నెత్తురు, ఈ కథను జగములను ఏ భంగి వెలయును అనుచుండ కుశలవులు అనఘమానసులు మనసిజాకారులు మంజుభాషణులు జననుతులు సంగీత సాహిత్యపరులు మునివేషధారులు ఇమ్ముల వచ్చి మృక్కి అనగ రామాయణంబు అర్తితోన్ చదువను చనుదించితిమి మమ్ము చదివింపవలయును అనిన సంతోషించి ఆ మునీశ్వరుండు తన మనోరథము ఎల్లను తలకూడెననుచున్. ఈ రామకథను ఎవ్వరు పఠించడం నేర్చుకొని ఈ జగాలలో ఏ విధంగా వ్యాప్తి చేయగలవారు ఎవరో అని వాల్మీకి అంటుండగానే కుశలవులు గొప్ప మనసులు మృదువైన పలుకులు మన్మధుని ఆకారాలు కలిగిన వారు సంగీత సాహిత్యాలు తెలిసినవారు ముని వేషధారణలో ఉండి వాల్మీకి మ్రొక్కి మహాత్మా ఎంతో కోరికతో రామాయణాన్ని చదవాలని వచ్చాము, మమ్మలను చదివించండి అని అన్నంతనే తన మనోరథం నెరవేరిందనుకున్నాడు బ్రహ్మర్షి వాల్మీకి.